హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వెలగా రజనీ బ్లాగ్స్. ఈరోజైతే తెనాలి దగ్గర వైకుంఠపురం అయితే వెళ్తున్నాం అన్నమాట. ఆ ఊరు వైకుంఠపురం పేరు, కానీ తెనాలి పక్కన ఆనుకునే ఉండిద్ది. వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడి అనమాట. ఇక్కడ చాలా ఫేమస్ ఈ చుట్టుపక్కల. సేమ్ తిరుపతిలానే ఉండిద్ది. చాలా పెద్దదండి గుడి. పక్కన కాలువ పక్కన ఉంటుంది అనమాట, పెద్ద కాలువ. ఇలా ఎంట్రన్స్లో ఇలా పక్కన షాపులు ఉంటాయి, కొబ్బరికాయలు, అన్ని బొమ్మలు, దేవుడికి సంబంధించిన ఫోటోలు అన్నీ అక్కడ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ పార్కింగ్, ఇక్కడ బండి ఇక్కడ పెట్టేసి లోపలికైతే వెళ్తున్నాము. ఇలా ఉందన్నమాట. అన్ని కొబ్బరి చెట్లు, గుడి చుట్టూరు చాలా బాగుండిద్ది వాతావరణము. చాలా కమ్మని గాలి, అసలు ఎండ కూడా ఏం తెలీదు. బాగా ఎండాకాలం అనమాట, బాగా ఎండ కాస్తుంది. అయినా కానీ అక్కడ చల్లగా ఉంది. అన్ని చెట్లేనండి. అంతా ఊరు బయట కాబట్టి చాలా పెద్ద గుడి, ప్లేస్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఇది బాగా ఫేమస్ అనమాట. అన్ని పెళ్ళిళ్ళు అన్నీ ఇక్కడే, చాలా వాటికి ఇక్కడే చేసుకుంటూ ఉంటారు మొక్కున్నోళ్ళు. కళ్యాణ మండపాలు కూడా ఉన్నాయి చాలా పక్కనే. గుడి చుట్టూరు ఉన్నాయి, పక్కన కూడా కట్టారు కొత్తది కళ్యాణ మండపం. చాలా మ్యారేజెస్ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ సీజన్లో. ఇక్కడైతే పొట్టు ఉందండి, అది స్వయంగా అది వెలిసిందే పొట్ట కూడా. సోమవారం కాబట్టి మేము వెళ్ళింది ఆ రోజు. పుట్టలో పాలు పోసి, అక్కడ అన్ని నాగపడగలు ఉన్నాయి అన్నమాట, దాని మీద కూడా పాలు పోసి గుళ్ళోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామండి. సోమవారం కాబట్టి ఎక్కువ జనం లేరు. ఇంకా ఆంజనేయ స్వామి గుడి, పుట్ట అన్నీ ఉన్నాయి అన్నమాట. ధ్వజస్తంభం అయితే అలా ఉంది. గుళ్ళో అయితే వీడియోస్ వెళ్ళలేదు కాబట్టి నేను గుళ్ళో దేవుడిని అయితే చూపించలేకపోతున్నాను. ఇంకా అన్ని గుడి చుట్టూరు మాత్రం నాగపడగలు అవన్నీ ఉన్నాయి. కళ్యాణ మండపాలు చాలా ఉన్నాయండి. చాలా పెద్ద గుడి అనమాట. ఎంత నడుస్తున్నా కానీ జనాలకి ఎండ తగలకుండా ఉంటుంది. ఇక్కడ మొక్కులు, చెవులు గుట్టించుకునే వాళ్ళు, ఎండికలు తీపించుకున్న వాళ్ళు, పిల్లలకి అన్నప్రాసనలు చేసుకున్న వాళ్ళు చాలా, ఈ చుట్టుపక్కలంతా ఇక్కడ ఈ వైకుంఠపురం అంటే చాలా ఫేమస్ అన్నమాట. చాలామంది వస్తూ ఉంటారు, కానీ సోమవారం కాబట్టి తక్కువ జనమే ఉన్నారు. ఇలా గుడి మాత్రం రాతితో చెక్కి ఉంటుంది అన్నమాట. గుడి అంతా రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళతోటి, ఎప్పుడుతో వెనక గుడి అనమాట. ఈ తెనాలి చుట్టుపక్కల అయితే అందరికి తెలిసే ఉంటుందిలేండి. మా అమ్మాయి మ్యారేజ్ కూడా ఇక్కడే జరిగింది. ఇదైతే అక్కడ కళ్యాణం జరుగుతుంది దేవుడికి, ఎవరో చేయించుకుంటున్నారు. అది చూపించకూడదు కాబట్టి ఇలా దూరం నుంచి తీస్తున్నాను నేను. ఇది కళ్యాణ మండపం అటు సైడ్ ఉంటుంది. ఏం గుడి వెనకమాల అనమాట. గుడి దర్శనం అయిపోయి నేను కొంచెం వీడియో తీసుకుంటున్నాను గుడి చుట్టూరు. అదిగోండి గుడి. తిరుపతిలో లానే ఉండిద్ది అచ్చగా, చిన్న తిరుపతి అని కూడా అంటారు. ఇటు సైడ్ ఒకటి కళ్యాణ మండపం, మళ్ళా చిన్న చిన్న గుళ్ళను గుడి చుట్టూరు అన్ని దేవుళ్ళు, అమ్మవార్లు అయితే ఉన్నారనమాట. ఇటు సైడు అటు పక్కనేమో అన్నదాన సత్రం కూడా ఉంది. దర్శనం అయితే చేసుకొని 11:30కి అన్నదానం ఉంటుంది అనమాట. ప్రతిరోజు ఒక 50 మందికి ఉంటుంది టికెట్స్, టోకెన్స్ ఇస్తారు. ఇదే క్యూ లైను. ఇంక మేమైతే తీసుకొని భోజనం కూడా తినేసాము. 50 మందికి ఇంకెక్కువ ఉంటే కూడా ఇవ్వరు అనమాట. మాకైతే దొరికింది. ఇదిగోండి ఇలా ఉంది. అంత వర్షం పడినా కానీ ఎండ అయినా కానీ భక్తులకి నడవడానికి, శ్రావణ మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి గుళ్ళో. చాలా టైం పట్టిద్ది. శనివారం కానీ చాలా టైం పట్టిద్ది.
దర్శనానికి. ఈరోజు అయితే ఫ్రీగా ఉంది, బాగా దర్శనం చేసుకున్నాం మేము. ఇవన్నీ కళ్యాణ మండపాలన్నీ గుళ్ళో జరిగేవి ఇదివరకు పెళ్ళిళ్ళు, ఇప్పుడైతే బయట కట్టారు, అక్కడ జరుగుతున్నాయి అన్నమాట పెళ్ళిళ్ళు. చెవులు కుట్టించుకునే వాళ్ళు, వెంకటేశ్వర స్వామి అంటే గుళ్ళు చేయించుకోవడమేగా, తల్లిళ్ళు ఇచ్చేవాళ్ళు అక్కడ పక్కన అవన్నీ ఉన్నాయి అన్నమాట. పొంగళ్ళు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, మొక్కుబళ్ళు చెల్లించుకున్న వాళ్ళు. గాలిగోపురం కూడా పెద్దగా ఉందండి ఎంట్రన్స్లో. ఈ గుడి ముందు అయితే ఇలా ఉందన్నమాట. లోపలైతే వీడియో తీయటానికి లేదు. ఇది గాలిగోపురం ఎంట్రన్స్లో అనమాట, ముందల గుడి ముందు ఇలా మండపం లాగా ఉంది. లోపలికి వెళ్ళాలి ఇలాంచి. పక్కనేమో టికెట్ కౌంటరు, ప్రసాదాలు కానీ లోపల అభిషేకాలు చేయించుకోవడానికి కానీ అవి అన్నమాట. గర్భగుడిలోకి వెళ్ళొచ్చు, అభిషేకం చేయించుకోవచ్చు టికెట్ కానీ తీసుకుంటే. పక్కనే రైల్వే ట్రాక్ ఉందండి, పక్కన అదే చూపించేది రైల్వే ట్రాక్. చెట్లలోంచి కనిపించట్లేదు. చాలా ప్రశాంతంగా బాగుంటుంది. నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాను, సంవత్సరానికి 2-3 సార్లు వెళ్తాము. మాకు ఈ గుడి అంటే సెంటిమెంట్ అనమాట. ఇక్కడికే వస్తున్నాను అప్పుడప్పుడు. ఎటో కళ్యాణ మండపం ఉందండి, అదొక కళ్యాణ మండపం. ఇవన్నీ కొబ్బరి చెట్లు అండి, అన్ని చెట్లే గుడి చుట్టూరు. చాలా బాగుందన్నమాట. ఇంకా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది, అంత డెవలప్ చేస్తున్నారు, బాగుంది, బాగా చేస్తున్నారు. ఈ సైడ్ వెళ్తే గుళ్ళు చేయించుకునే వాళ్ళు, పొంగళ్ళు చేసుకునే వాళ్ళు, స్నానాలు చేయటానికి, గుళ్ళు చేయించుకొని స్నానాలు చేయటానికి రూమ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. పక్కన కళ్యాణ మండపము, పైనేమో రూమ్స్ ఉన్నాయి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి. ఇక్కడ రూములు కూడా అన్ని సౌకర్యాలు బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ చెట్లేనండి, చెట్లు. చాలా ప్రశాంతంగా ఉంది. మేమైతే వెళ్ళి అక్కడ ఒక అరగంట కూర్చున్నాం, చెట్ల కింద కూర్చొని కాసేపు. అటైతే వెళ్ళి మళ్ళా భోజనం టైం 11:30 అవ్వగానే లోపలికి వెళ్ళిపోయి భోజనం చేసుకుని ఇంకొచ్చేసాము. అక్కడ చిన్న అది గుడిసెలాగా ఉంది కదండి, అది ఆవులకి దోంతెరలాగా వేసేసారనమాట. నైట్ అందులో కట్టేస్తారు అనుకుంటా. అది గాలిగోపురం అండి. అది గుడి అయితే ఇదిగో ఇలా ఉందండి మొత్తం. ఎంట్రన్స్లోంచి తీస్తే బాగుండిద్ది, చాలా బాగుంటుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి వైకుంఠపురం అంటే. పెళ్ళిళ్ళు అవి చాలా మొక్కుబళ్ళు అవి ఇక్కడ తీర్చుకుంటూ ఉంటారు. గాలిగోపురం లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్లో ఇది. చాలా పెద్ద తిరుపతిలో కన్నా వెళ్తుంటే లోపలికి ఎలా ఉండిద్దో అలా ఉందన్నమాట. అంత ప్రశాంతంగా గుడి చుట్టూరు అంత ప్లేసు అంత బాగుందండి. తిరుపతిలో కూడా అంత ప్లేస్ ఉంటుంది గుడి చుట్టూరు. ఇక్కడ చాలా బాగుండిద్ది. ఎప్పుడో పురాతనమే, చాలా సంవత్సరాల, వందల సంవత్సరాల క్రితం